అక్టోబర్ 15వ తేదీ పునీత అవిలా తెరేసమ్మ గారి పండుగ. పునీత అవిలా తెరేసమ్మ గారు తన ప్రాథమిక విద్యానంతరం ఒక కన్యాశ్రీ కావాలని ఆశించి కార్మెల్ మఠకన్యల సభలో చేరి మాటపట్టు స్వీకరించిన కొద్ది కాలానికే తీవ్ర జబ్బు పడ్డారు. వీరికి తరచుగా కలిగిన ఎన్నో దర్శనాలు, సందేశ భావాలను ఆధ్యాత్మిక గురువు సహకారంతో తెలుసుకుని గట్టి కట్టుబాట్లతో గొప్ప ఆధ్యాత్మిక భక్తి జీవితం ప్రారంభింప ఎన్నో మఠాలయాలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికై ఎడతెగక కృషి చేశారు. వీరు కొన్ని అమూల్యమైన లేఖలు, గ్రంథాలు రచించి శ్రీసభ తొలి మహిళా పండితురాలుగా ప్రకటించబడ్డారు. వీరు జ్ఞానానికి మారుపేరు. పట్టుదల, చురుకుదనంతో లోతైన ఆత్మీయ జీవితంకు అంకితమైన వారు. పవిత్ర ధ్యానముతో క్రైస్తవ మత వ్యాప్తికి ఉన్నత జీవిత శిఖరాలను అధిరోహించిన వీరవనిత. వీరిని మహిళా దీపం, మహిళా మణిదీపం అని పిలిచేవారు. వీరు చివరి దివ్య సప్రసాదంలో కొనే ముందు, ఓ నా ప్రభువు, మనం ఒకరికొకరం చూసుకోవడానికి